హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు, ఖమ్మం రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇటు హౌసెస్ కానివ్వండి, ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి. హౌసెస్కి అయితే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇలాగనే మీకు ఏ హైవేలో కావాలి, ఏ రోడ్లో కావాలి, ఏ ఏరియాలో కావాలి, మీ బడ్జెట్ ఎంత అన్నది నాకు కామెంట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ఇల్లుల గురించి. అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ కూడా మీకు ఏ హైవేలో కావాలో చెప్తే ఆ హైవేలో మేము సెర్చింగ్ చేసి మీకు ఓపెన్ ప్లాట్స్ వీడియో తీసి చూపించడం వల్ల మీరు కూడా హ్యాపీగా వచ్చి వీడియో చూసి హ్యాపీగా మీరు ప్రైస్ కూడా చూసి హ్యాపీగా మీకు ఎన్ని గజాలు కావాలి, 100 గజాలు కావాలా, 200 గజాలు కావాలన్నది సెలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా? దాంతోపాటు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం కొత్త కొత్త హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, రెంటల్ ప్రాపర్టీస్ కానివ్వండి, ప్రతిరోజు కూడా ఖమ్మంలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీకు వీడియోలు. హ్యాపీగా దాన్ని చూసి మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ కూడా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి అండి. వాళ్ళు కూడా తెలుస్తుంది ఖమ్మంలో ఏ రోడ్లో ఏ హైవేలో ఎంత గజం ఉందో తెలుస్తుంది, ఓకేనా? గమనించగలరు. ఈరోజు అయితే నేను ఖమ్మం టు సూర్యాపేట హైవే ఫేసింగ్లో ఒక మంచి ప్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ఇది మీకు చూస్తున్న మొత్తం 2.5 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఖమ్మం టు సూర్యాపేట హైవే ఫేసింగ్ తల్లంపాడ దగ్గర ఉంటుంది వెంచర్ ఇది, ఓకే? దీని సరౌండింగ్లో చాలా వెంచర్స్ ఉన్నాయి. గజం 14,000, 16,000, 15,000 అలా నడుస్తుంది. ఈ వెంచర్లో అయితే 12,300 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు, ఓకేనా? 12,300 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక ప్లాట్ ఉందండి, ఓకేనా? ఈస్ట్ సౌత్ ఫేసింగ్లో ఒక ప్లాట్ ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు 270 గజాలు అండి, మంచి ప్లాట్ అది, ఈస్ట్ సౌత్. ఇంట్రెస్ట్ వాళ్ళు ఫోన్ చేయండి. ఇక్కడ మీ ప్లాట్ తీసుకుంటే ఏంటంటే ఖమ్మం సూర్యాపేట హైవే ఫేసింగ్లో ఇది డిటిసి ప్రేరా ప్రొడవించరు ఐటీ హబ్. ఈ ప్లాట్ దగ్గరలో ఐటీ హబ్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర కట్టడం జరుగుతుందండి ఈ ప్లాట్ దగ్గరలో. దాంతోపాటు అతిపెద్ద ఫంక్షన్ హాల్ కూడా ఉండడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్, శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ తల్లంపాడు దగ్గర ఉండడం జరుగుతుంది. అంటే తల్లంపాడుకి చాలా నియర్ బై ఉంటుంది ఈ వెంచరు. ఎవరైతే సూర్యాపేటలో హైవేలో మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు సెర్చింగ్ చేస్తే దీంట్లో కమర్షియల్ బిట్ కూడా ఉందండి, 500 గజాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమర్షియల్ బిట్ కూడా తీసుకోవచ్చు, ఇద్దరు కలిపి తీసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ ప్రతిపాదిక 100 పడగల గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అతి సమీపంలో ఉంటుంది. అదేవిధంగా ఖమ్మం రింగ్ రోడ్డు పొన్నకలకి 2 నిమిషాల ప్రయాణ దూరంలో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ దాని దగ్గరలో ఉంటుంది. ఇక ఖమ్మం బస్ స్టాండ్కి అయితే 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, ఖమ్మం రైల్వే స్టేషన్కి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, ఓకే? గజం ధర మీకు చెప్పాను ఆల్రెడీ, 12,300ని. ప్లాట్ సైజు 200 ఉంటుందని చెప్పాను ఆల్రెడీ, ఓకే? నేను ఏకాశని కూడా చెప్పాను, ఓకేనా? ఇక ప్లాన్ చేసుకోండి మీరు. నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను, ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మీ బడ్జెట్ ప్లాట్స్ కావాలంటే బడ్జెట్ చెప్పండి. మీరు 10 లక్షలు పెట్టుకోవాలనుకుంటున్నారా, 8 లక్షల, 15 లక్షల, 20 లక్షల, మీ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ దగ్గర నేను ప్లాట్ ఇస్తాను. రెండోది ఇల్లు అనుకోండి. ఇల్లులు కూడా మీకు ఎంత బడ్జెట్ చెప్పండి. మన దగ్గర 38 లక్షల నుంచి 70 లక్షలు, 1 కోటి రూపాయల వరకు కూడా ఇల్లులు ఉన్నాయి, ఇది గమనించగలరు. మీ బడ్జెట్ ఎంతో చెప్పండి, నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే నాకు తెలుస్తుందండి. మీరు వీడియో చూసుకుంటుంటే మీకు అర్థం కాదు కాబట్టి మాకు తెలుసు ఖమ్మంలో ఈ హైవేలో ఎక్కడ తక్కువ ధరలో ఉన్నాయో ఏంటన్నది నాకు తెలుసు కాబట్టి మీరు నాకు బడ్జెట్ అండి, నా ఎంత బడ్జెట్ అండి, ఇన్ని గజాలు కావాలనుకుంటున్నారు, కొంచెం దీనికి రీజనబుల్గా చూసి ఇప్పించండి అంటే నేను తప్పకుండా మీకు 100% ఇటు ప్లాట్ కానివ్వండి, హౌస్ కానివ్వండి ఇప్పిస్తాను. చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు 38, 40లో మనకి ఇల్లు కావాలంటున్నారు. ఇల్లులు ఉన్నాయి, కట్టిస్తాము. మీరు నాకు ఫోన్ చేయండి, తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను, ఓకేనా? ఇది వచ్చి ఖమ్మం టు సూర్యాపేట హైవే అండి ఇది, ఓకేనా? ఈ హైవే ఫేస్ ఆనుకొని వెంచర్ ఉంటుంది. ఈ హైవే ఫేసింగ్లో ఎవరైతే కావాలనుకుంటున్నారో దీంట్లో చాలా తక్కువ ప్రైస్ ఉందంటే నాకు కాల్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మన వీడియోస్ వాచ్ చేస్తుండండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.